అలా 40 రూపాయలు ప్రైవేట్లో కడితే నీకేమవుతుంది? ఏం కాదు, నువ్వు ముందేసుకుంటావు. నా దగ్గర ఇంటికాడ మా భార్య కూడా ఉంటుంది, మాకు కూడా మన కొడుకును కూడా మనకేం తక్కువ పడుతున్నది. ప్రైవేట్కే వాడేది పోయి కింద కూకుంటారు. ఈడ ఆడ మంచి మంచి బిల్డింగ్లలో ఉంటాయి అని మా భార్య. మరి సమస్య పరిష్కారం పరిష్కారం కూడా సూచన మీ దగ్గరనే ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈడ గవర్నమెంట్ స్కూల్లో చదవని పిల్లగానికి 5 కిలో బియ్యం ఇవ్వకుంటే బరాబర్ మేము తెచ్చి అక్కడ దొరికే వల్ల ఉచిత పథకాలు అన్ని కూడా. రెండవది ఏమంటే గవర్నమెంట్ లో ఉండాలి. ఉద్యోగాలకు రేపటికి నోటిఫికేషన్ వేస్తే కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలి. చదివే పిల్లలు ఉంటేనే ఉచిత పథకాలు అమలైతే బాగుంటాయి. అయితే స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనమాట. ముందు పిల్లలు అట్లా పెరుగుతుంది, జ్ఞానం ఇట్లా పెరుగుతుంది. ఆడ ఒట్టి పేలైన టీచర్ ఉంటాడు, ఈడ పాస్ అయితేనే 190 చదివినాక నీకు కొలువిస్తాడు. ఆడ ఏం లేదు, నాకేం అడగడు, డ్యూటీలో తీసుకుంటుంటారు, నాకు ఇస్తాడు 20,000 జీతం. సరే మీ 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 వయసు ఎంత? మాది 78 ఉంటుంది. 68 అంత వయసులో ఇప్పుడు అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చారు కదా. ప్రభుత్వ బడికి ప్రైవేట్ బడికి ఏమైనా తేడాను గమనించిండ్రా మీరు? చాలా గమనించింది. గమనిస్తే మరి మా కొడుకు ఆడబోతే ఫెయిల్ అవుతాడు, ఈడైతే పాస్ అవుతాడు కదా అని ఈడ చదివియం కదా. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యి మళ్ళీ పైసలు పెట్టి ఉపాధ్యాయులకు ఇక్కడ ఉపాధ్యాయులకు తేడా తేడా ఏముంది? ఏం తేడా? అది అక్కడ ఉన్న ఫెయిల్ అయిన టీచర్లు, ఎడ్యుకేషన్ అయిన టీచర్లు, సర్తారు రాయాలి. ఇంకా అదే అన్నమాట ముఖ్యమైన మాట. అంటే అదే ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు. ఆడ ప్రైవేట్ ఫెయిల్ అయిన పరిస్థితులు 10,000 జీతం నుంచి వాళ్ళు చదివిస్తారు. అందుకనే మీకు ఇంత జ్ఞానం మీకుంది కాబట్టి ఇప్పటిదాకా జరిగిపోయిందని పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి మేము ఇంతమంది మంచి స్టాఫ్ వచ్చింది కాబట్టి మా పాఠశాలలో వెయ్యనికి ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వేపించడానికి ట్రై చేస్తే మేము కూడా సంతోషిస్తాం. మంచిగా మంచి ఫలాలను అందించే ప్రయత్నం చేస్తాం. మీరు మోటివేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు డిగ్రీ గవర్నమెంట్ అంతా ఎస్సీ ఎస్టీలకు లాస్ట్కి ఒకటి అనమాట. ఇప్పుడు దేవాలయం ఈ కాపాడుకునే బాధ్యత మీ పైన ఉంటుంది, డెవలప్ చేసే బాధ్యత మా పైన. నేను మనిషికి